రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు కలిశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాక్టి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. స్థానిక సంస్థలో ఉన్న 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను నేతలు కోరారు. రాజ్భవన్ లో అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఇటు మంత్రులు అలాగే అఖిలపక్ష నేతలు అయితే కలిశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ షాల్ని కొద్దిసేపటి క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అఖిలపక్ష భేటీ ముగిసింది. ఇందులో ప్రధానంగా ఇటీవల శాసనసభలో ఇవాళ శాసన మండలిలో అటు గతంలో ఉన్నటువంటి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి అందులో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ సీలింగ్ ని కూడా ఎత్తివేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అమెండ్మెంట్ కూడా నిన్న చట్టసభలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ను ఇటీవల ఆర్డినెన్స్ కూడా కేబినెట్ లో తీర్మానం చేసి గవర్నర్ కు పంపినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరోసారి శాసనసభ సమావేశాల్లో బిల్లు రూపంలో కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా వెనువెంటనే కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరిగే విధంగా అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే గనక ఈ యొక్క భవిష్యత్తులో బీసీలకు రాజకీయంగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది కోణంలో కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అటు అఖిలపక్ష భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సానుకూలంగా కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందించినట్లు బయటకు వచ్చినటువంటి అఖిలపక్ష నేతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది.